హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిటి విందేశ్రీ యూట్యూబ్ ఛానల్. మీలో ఎంతమందికి స్పైసీస్గా ఉండే పికిల్స్ ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కారం కారంగా ఉండే పచ్చళ్ళు తినాలంటే చాలా అంటే చాలా ఇష్టం. ఒక పిరికెడంతా తేజ మిరపకాయలు ఇవి చాలా కారంగా ఉంటాయి. తేజ మిరపకాయలో ఒక 2, 3 నార్మల్ మిరపకాయలేసాను. ఈ కాంబినేషన్‌తో పండు మిరపకాయల పచ్చడి చాలా బావుంటుంది. అయితే ఈ ప్రిపేర్ చేసే పచ్చడి నిల్వ పచ్చడి కాదు. అప్పటికప్పుడు మనం నార్మల్‌గా ఇంట్లో ప్రిపేర్ చేయాలనుకుంటే చాలా టేస్టీగా చాలా బావుంటుంది. ఈ పచ్చడి రైస్‌లకి ఇంకా దోసలకైతే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది. పిరికెడు మిరపకాయలకి ఇక్కడ చూపిస్తున్నంత టమాటాలను కడిగి మంచిగా కోసేసాను. సీజన్‌లో దొరికే టమాటాలు చాలా బావుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మిరపకాయలు కడిగాం కాబట్టి తడిగా ఉంటాయి. దీంట్లో ఎమ్మటే మనం నూనె ఏస్తే పట్టుమని పేలుతాయి. అందుకనేసి ఒక 5 నిమిషాలు ఇలా మిరపకాయలకున్న వాటర్ పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఫ్రై కంప్లీట్ అయిన తర్వాత దీంట్లో మనం ముందుగానే కోసిపెట్టుకున్న టమాటాలను ఏసుకోవాలి. వేయించుకున్న మిరపకాయలని మళ్ళీ బయటికి తీయొద్దు. అవి అలాగే ఉంచేసి ఈ టమాటాలనేసి ఉడికించుకోవాలి. టమాటాలతో పాటు మిరపకాయలు దాంట్లోనే ఉంటాయి. దీనికి సరిపడా ఉప్పు ఏసుకొని ఇలా ఉడికించుకోవాలి. ఇలా కదలకుండా ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఈ లోపల ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసి ఇలా కడిగేసిన తర్వాత నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఈ మూతను తీసి కలుపుతూ ఉండాలి. లేకపోతే కింద అడుగు మాడిపోతా ఉంటుంది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ముందుగానే నానబెట్టి ఉంచిన ఈ చింతపండు గుజ్జుని కొంచెం కొంచెంగా తీసి ఉడికించుకుంటున్న టమాటాల్లోకి కలిపేయాలి. ఈ టమాటాల్లోకి మామూలుగా వాటర్ ఎయము. ఇలా చింతపండు గుజ్జుని తీసి ఇలా పర్ఫెక్ట్‌గా ఏసుకొని ఇలా మొత్తం మంచిగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో ఇలా తీసి చూసుకుంటా, కలుపుకుంటా ఉడికించుకోవాలి. ఒకవేళ టమాటా కింద మాడుతున్నట్టు అనిపిస్తేను మళ్ళీ కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటూ మొత్తం టమాటాలు చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుక్ అయ్యేంత వరకు ఉండాలి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు స్పెషల్‌గా ఇంకా వాటర్ యూజ్ చేయము. చింతపండు రసం వేసి ఇలా మొత్తం పర్ఫెక్ట్‌గా వచ్చేలా ఉడికించుకున్న తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఏసి కలుపుకోవాలి. ఇది చివర్లో మాత్రమే చేయాలి. కొత్తిమీర అలా ఏయంగానే ఇలా ఉడికేస్తుంది గదా! అందుకనేసి చివర్లో మాత్రమే ఎయాలి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా ఏసాను. చాలా బావుంటుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎల్లిపాయలు జస్ట్ అలా ఏసాను. ఇవన్నీ కలిపేసుకొని ఒక్క 2 మినిట్స్ అలా ఉంచేసి ఇంకా దింపేయాలి. కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. లేకపోతే రోటీలో దంచుకున్న చాలా అంటే చాలా బావుంటుంది. ఈ సీజన్‌లో వచ్చే మిర్చి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటాలు కూడా దేశవాళీ టమాటాలు ఈ కాంబినేషన్‌లో కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. ఈ పచ్చడిని మిక్సీ పట్టుకున్న తర్వాత తాలింపేస్తే పచ్చడి సూపరో సూపర్. నేనైతే ఇలాగే తిన్నాను. చాలా బావుంది.